త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఒక ముసునూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక కిడ్నాప్ మరియు చిన్న 324 కేసు విషయమై రమణక్కపేట గ్రామంలో ఆ సంఘటన పురస్కరించుకొని రెండు కులాల మధ్య తగాదాలు జరిగే అవకాశం ఉందనే పుకార్లు వదంతులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వ్యాప్తి చెందడం వలన అసలు జరిగిన యథార్థం ఈ కేసులో జరిగిన యథార్థాన్ని ముందు మన పత్రికా ముఖంగా చెప్పాలనే విషయంతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పాప పేరు కందుల సాయి దుర్గ. ఈ పాప రమణక్కపేటలో పోస్ట్ ఉమెన్ కింద పనిచేస్తుంది. ఈ పాప మేజర్. నీకు వయసు ఎంతమ్మా? 22 ఇయర్స్. ఈ పాప అల్లం సాయి చంద్ అని 22 సంవత్సరాల కుర్రవాడిని ప్రేమించింది. ప్రేమ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత మొన్న 30వ తారీఖుని ఏలూరులో గంగానమ్మ టెంపుల్ దగ్గర ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ ప్రేమ వివాహం కులాల మధ్య వ్యతిరేకత ఉండడం వలన తల్లిదండ్రులకి వాళ్ళకి ఈ పాప యొక్క తల్లిదండ్రులకి ఇష్టం లేదు. దానివల్ల ఈ 30వ తారీఖునే మండవల్లి పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఈ యొక్క సాయి దుర్గ అలాగే వాళ్ళ యొక్క భర్త అయిన సాయి చందు ఇద్దరు కలిసి మండవల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రొటెక్షన్ అడిగారు. ఎందుకంటే మా తల్లిదండ్రుల్లో ఒక కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని చెప్పి రావడం జరిగింది. ఇమీడియట్గా మండవల్లి పోలీస్ స్టేషన్ పోలీసు వారు పాప యొక్క తల్లిదండ్రుల్ని రమ్మని చెప్పి కబురు పంపించారు. కబురు పంపిస్తే వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళకి చెప్పవలసిందేదో చెప్పి ఆ పాపను అడగవలసిందేదో అడిగి ఉంటే బాగుండు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అసలు పోలీస్ స్టేషన్కే వెళ్ళకుండా ఆ యొక్క దగ్గరలో ఒక అతను తాతగారు ఉంటే వాళ్ళ యొక్క దూరపు చుట్టం ఆయన పంపించారు. ఆ తాతగారు వెళ్ళిన తర్వాత ఈ పాప ఏమో నేను మా తల్లిదండ్రులతో నేను వెళ్ళను, నాకు ఎవరైతే పిల్లవాడుతో నాకు ప్రేమ ఉందో అతనితో నేను వెళ్తాను అనడంతో పోలీసు వారు ఈ పాపనేమో ఆ యొక్క కుర్రాడికి అప్పచెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. 30వ తారీఖుని అదే ఊర్లో అల్లం సాయి చంద్ దగ్గర ఉండడం జరిగింది ఈ పాప ఆ బాబు. తర్వాత ఈ పాప 31వ తారీఖుని అంటే మనం నిన్న 31వ తారీఖుని రమణక్కపేటలో ఈ పోస్టల్ ఉమెన్ కింద పనిచేయడం వల్ల డ్యూటీకి రావడానికి గురించి ఈ రమణక్కపేట ముసునూరు మండలం రావడం జరిగింది. ఆ టైంలో 2 o'clock ఆ ప్రాంతంలో తల్లిదండ్రులు తర్వాత ఏమో బాబాయి పిన్ని మేనత్త తర్వాత పెదనాన్నగారి అబ్బాయి ఈ 6 కలిసి ఒక కారులో వచ్చి ఈ పాపని కొట్టి అలాగే ఎవరైతే ఈ పాప ప్రేమించి పెళ్లి చేసుకుందో ఆ పిల్లవాడిని పట్టుకొని తీసుకొచ్చి స్తంభానికి కట్టి ఆ పిల్లవాడిని కూడా కొట్టడం జరిగింది. ఈ కొట్టడం జరిగిన తర్వాత ఆ పిల్లవాడిని అక్కడే విడిచిపెట్టి ఈ పాపని మరి కిడ్నాప్ చేసి తీసుకుపోవడం జరిగింది ఆ యొక్క కారులో. ఈ పిల్లవాడు ఇమీడియట్గా నూజివీడు ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఈ విషయాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద పోలీసు వారు అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఆ రికార్డు మీద మేము 324, 323 అలాగే ఈ యొక్క కిడ్నాప్ కేసు ఒకటి దీని మీద కేసు రిజిస్టర్ చేసి ముసునూరు ఎస్ఐ గారు దీని మీద దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దర్యాప్తు కాలంలో మాకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క ఇష్యూలో కులాలకు సంబంధించిన ఇష్యూస్ ఏమీ లేవు. కులాల మధ్యలో ఉన్న అంతర్గత తగాదాలు కానీ మనస్పర్ధలు కానీ ఏమీ లేవు. ఇది 2 కుటుంబాల మధ్యన ఉన్న సమస్య. ఈ 2 కుటుంబాల మధ్యలో కూడా ఒక ప్రేమ జంటకు సంబంధించిన ఇష్యూ అది. ఆ ప్రేమ జంటకు సంబంధించిన ఇష్యూలో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్ల అందులో కూడా ఏంటంటే ఆ కుటుంబంలో అంతకుముందు 2 ఆడపిల్లల సంతానం. ఫస్ట్ అమ్మాయి ఏమో కూడా
పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత రెండో అమ్మాయి కూడా ఈ విధంగా చేయడంతో తల్లిదండ్రులు కొంత సమాజంలో స్టిగ్మాని డెవలప్ చేసుకొని వాళ్ళకి వీళ్ళు చేసిన వాట్సప్ దాంట్లో ఉన్న కొన్ని స్టేటస్లను చూసి తట్టుకోలేక వచ్చి వీళ్ళు ఇక్కడ రమణక్కపేటలో ఈ పిల్లవాడిని కొట్టి తీసుకెళ్ళడం జరిగిందే తప్ప మరి వీళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అని చూసాము. తండ్రి లారీ డ్రైవరు, అతని మీదేమో ఒక 304A కేసు, అంటే ఒక రోడ్ యాక్సిడెంట్ కేసు ఉంది. అలాగే బాబాయ్ మీదేమో కోవిడ్ టైంలో బయటకు వచ్చాడనే ఒక కేసులో దాంట్లో A3లో ఉన్నాడు. అంతకుమించి వీళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు ముస్నూరు ఎస్ఐ గారు, అలాగే నూజివీడు రూరల్ సిఐ గారు, వారి సిబ్బంది అందరూ కలిసి జరిగిన వెంటనే ఇమీడియట్గా స్పందించి కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా స్పెషల్ పార్టీస్ ఫామ్ చేసుకొని ఈ యొక్క అబ్స్కాండింగ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరినీ మరి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఏదైతే ఈ పాపని తీసుకెళ్ళిపోవడానికి ఉపయోగించిన కారు ఉందో కారును కూడా సీజ్ చేయడం జరిగింది. నేను చెప్పడం ఏంటంటే ఈ విషయంలో ప్రస్తుతం రమణక్కపేట గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్కి ఏమీ లేవు అక్కడ. సోషల్ మీడియాలో ఏదైనా వదంతులు, వార్తలు అవి కొంచెం పొరపాటున వ్యాప్తి చెందితే అది పొరపాటున వ్యాప్తి చెందిన విషయమే తప్ప ఇంక వేరేదేం కాదని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇరువురిని కౌన్సిలింగ్ పిలిపించారు. కానీ ఆ సమయంలో మాకు సంబంధం లేదని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆ సమయంలో దాని తర్వాత దాడి చేశారు. అంటే ఏం జరిగింది సార్ ఆ మధ్యలో? మండవల్లి పోలీస్ స్టేషన్లో 31వ తారీఖుని వీళ్ళు ప్రొటెక్షన్ గురించి వెళ్ళారు. 30 తారీఖుని వెళ్ళారు. 30 తారీఖుని వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు బోత్ పార్టీస్ని, ఆ సైడ్ కుటుంబాన్ని ఈ సైడ్ కుటుంబాన్ని కూడా పిలిచారు. వాళ్ళు పిలిచినప్పుడు తల్లిదండ్రులు కానీ తమ సంబంధించిన వాళ్ళు ఎవరు కానీ వెళ్ళలేదు. అక్కడ వెళ్ళకుండా ఉండిపోయారు. ఒక తాతగారు ఒక ఆయన ఉంటే ఆయన పంపించారు. ఆయన వెళ్ళి చేసుకొచ్చాడు. కానీ ఈ పాపేమో వెళ్ళడానికి నిరాకరించింది తల్లిదండ్రుల దగ్గరికి. నాకు నా భర్తే కావాలని ఉంది. ఇద్దరు మేజర్స్ కాబట్టి కంపల్సరీగా పోలీసు వారు వీళ్ళకి ఓటేస్తారు. వాళ్ళిద్దరినేమో జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళిద్దరిని పంపించారు. మొగుడికి అప్పచెప్పి పంపించారు. ఆ పాపని పంపించిన తర్వాత ఆ పాప ఆ రోజు 30వ తారీఖు అక్కడే ఉంది. 31వ తారీఖుని రమణక్కపేటలో ఉద్యోగం చేయడానికి ఇక్కడ మా ముస్నూరు మండలం వచ్చిందనమాట. వచ్చినప్పుడు అక్కడ వీళ్ళ తల్లిదండ్రులు ఈ పాపను తీసుకెళ్ళిపోవడానికి వచ్చి పిల్లవాడిని కొట్టి తీసుకెళ్ళిపోయారు. అది జరిగింది. అంటే స్టేటస్లో కొన్ని ఫొటోస్ పెట్టారు మ్యారేజ్ అయినట్టు. దానివల్లే ఒక పరువుకు సంబంధించినటువంటి వ్యవహారంగా బయటకు వస్తుంది. అది అంతవరకు అది కూడా ఒక విధంగా కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఈ పాపను ఈ బాబు ఏం చేశారంటే, వీళ్ళు ఏదైతే కలిసి మ్యారేజ్ చేసుకున్నారో, కలిసి ఉంటున్నారో ఆ విషయాన్ని వీళ్ళు వాట్సాప్లో ఒక స్టేటస్ కింద పెట్టుకున్నారు. అది బాగా వైరల్ అయింది. వైరల్ అవడం వల్ల, సమాజంలో వైరల్ అవడం వల్ల ఏంటంటే, మీ పెద్ద అమ్మాయి వెళ్ళిపోయింది, మీ చిన్న అమ్మాయి కూడా ఇలాగ వెళ్ళిపోయిందంట కదా అని చెప్పి ఆ యొక్క కుటుంబాన్ని బయట సమాజంలో ప్రశ్నించడం వల్ల దాని మీద వచ్చిన ఈ యొక్క కోపంతో కుటుంబ సభ్యులు ఈ విధమైన దాడికి పాల్పడ్డారని మా యొక్క దర్యాప్తులు తేలింది. అంటే ఎక్కడ అదుపులో తీసుకున్నారు సార్? నున్న దగ్గర అదుపులో తీసుకున్నాం, SBI దగ్గర. సార్, వీళ్ళు వివాహం అయిందని మీరు అన్నారు. వివాహం అయినట్టు సర్టిఫికేట్ కూడా ఏమీ లేదు. ఎలా వివాహం అయిందని చెప్పి అని పోస్టల్ డిపార్ట్మెంట్లో రమ్మని చెప్పి అడిగారని చెప్తుంది సార్. దాని మీద సార్, ఇప్పుడు వివాహం అయిందని చెప్పి ఒక మేజర్లు ఇద్దరు మేము చేసుకున్నామని చెప్పి ఒక కొంత ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ని మాకు సమర్పించినప్పుడు అది వివాహమా కాదా, దాని సర్టిఫికేషన్ అనేది ఉందా లేదా అనేది తర్వాత దర్యాప్తులో మేము చూసుకుంటాం. అయితే ఏంటంటే, ఇప్పుడు ప్రతి వివాహానికి హిందూ ప్రకారం మనం మామూలుగా వివాహం చేసుకున్నా సరే సర్టిఫికేషన్ ప్రకారం కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటున్నారు? అలాగా చాలామంది తీసుకుంటలేరు. కానీ వివాహం అయినట్టుగానే భావిస్తున్నాం. కాబట్టి
వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క దేవాలయంలో పెళ్లి చేసుకున్నారో వాళ్ళిద్దరూ భార్యాభర్తల కింద వాళ్ళిద్దరూ ఇప్పుడు కాపురం చేశారు కాబట్టి, అలాగేనేమో ఆ పిల్ల భార్య ఇద్దరునేమో భార్యాభర్తల కింద భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోలీసు వారు యాజ్ మేజర్లు కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు. అంటే వివాహం కాలేదు కాబట్టి మీరు రావాలని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్ రమ్మన్నారని తెలిసింది సార్. అది మాకు తెలియదండి. పోస్టల్ డిపార్ట్మెంట్ విషయమై మాకు ఆ విషయమే సమాచారం మా దగ్గర లేదు. సార్ ఆరుగురులో ఒకరు పరారీలో ఉన్నారు, ఎవరు సార్ ఆరో వ్యక్తి? లేదు, అతను కూడా ఆరుగురు అర్జున్